హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అనేది జరగనుంది. మరి వరల్డ్ కప్లో ఇదైతే వెస్టిండీస్లో అనేది జరుగుతుంది. వెస్టిండీస్లో అందరూ కూడా 100 ఉండే ఛాన్స్ ఉంటుంది, సమానంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అక్కడ 160 కానీ 170 కానీ కొట్టారంటే చాలా వరకు కూడా సింపుల్గా మరి గెలిచే ఛాన్స్ ఉంది. ఎవరితో టాస్ చూసుకుని వాళ్ళతో బ్యాటింగ్ అనేది ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఇక టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి అయితే చెప్పచ్చు. మరి అట్లా చూసుకున్న లాస్ట్ 10 మ్యాచ్లో చూసుకున్న 7 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిస్తే 3 మ్యాచ్లకే పరిమితమైంది ఆస్ట్రేలియా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇద్దరు కూడా సమానంగా ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. అయితే అటు ఇంగ్లాండ్ పరిస్థితికి మరి రికార్డులో చూసుకున్న అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా అద్భుతంగా మరి ఉన్నా సరే ఈ మ్యాచ్ అనేది చాలా చాలా కీలకం. ఈ మ్యాచ్ అనేది గెలాలి. మరి సూపర్ 8కి వెళ్ళాలంటే ఇంగ్లాండ్ అనేది ఈ మ్యాచ్ అనేది గెలాలి. ఛాంపియన్ స్పిరిట్ అనేది అయితే ఇక్కడ చూపించాలి. మరి ఆస్ట్రేలియా కూడా అంతే. ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు కానీ నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా సరే గెలాలి. మరి ఇంగ్లాండ్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చావరేవో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడైతే వర్షం పడే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే మనకి వెదర్ రిపోర్ట్లో అనేది చూపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటనేది చూడాలి. మరి ఇక్కడ ఆస్ట్రేలియా కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బాగా బలంగా ఉంది. అటు మ్యాచెస్ కానీ మరి స్టాక్ నుండి కానీ మరి స్టోనిస్ నుండి కానీ ఇలా బౌలింగ్లో జంపర్ నుండి కానీ వీళ్ళందరూ కూడా చాలా బలంగా అయితే ఉన్నారు. వార్నర్ నుండి కానీ హెడ్ నుండి కానీ వీళ్ళందరూ చాలా చాలా బలంగా అయితే ఉన్నారని మనం చెప్పాలి. అది చూడాలి. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. 50-50 ఛాన్సెస్ ఎక్కువ మరి ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి షేర్ అయితే మర్చిపోండి. బాబా.